విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటనకు పర్యాయనామం ఎస్.వి. రంగారావు గారి జయంతి సందర్భంగా ఆయనకు నా శ్రద్ధాంజలిలు. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యుత్తమ నటుడిగా పేరుగాంచిన ఎస్.వి. రంగారావు గారు తన అద్భుతమైన నటనతో ఎన్నో తరాల ప్రేక్షకులను స్పెల్ బౌండ్ చేశారు. 50 ఏళ్లకు పైగా సినీ జీవితంలో 200కి పైగా చిత్రాలలో నటించి ప్రతి పాత్రలోనూ తనదైన శైలితో ప్రేక్షకులను మెప్పించారు. హాస్యం, విషాదం, రోమాన్స్, యాక్షన్ ఏ పాత్రలోనైనా తన నటనతో ప్రాణం పోసి ప్రేక్షకులను కంటతడి పెట్టించడం, నవ్వించడం చేసేవారు. భీమ, కర్ణ, అర్జున, రావణ, హిరణ్యకశ్యపు, యమధర్మరాజు వంటి పాత్రలకు జీవం పోసి తెలుగు సినిమా చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే పాత్రలుగా నిలిపారు. నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణం, స్క్రీన్ ప్లే రచనలోనూ తన ప్రతిభను చాటుకున్న ఎస్.వి. రంగారావు గారు నిజంగా తెలుగు సినిమా రంగానికి ఒక అమూల్య రత్నం. ఆయన జయంతి సందర్భంగా ఆయన నటజీవితాన్ని స్మరించుకుని ఆయనకు నా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఎస్.వి. రంగారావు గారి జీవితం నుండి మనం నేర్చుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. అంకితభావం. ఎస్.వి. రంగారావు గారు తన నటనకు ఎంతో అంకితభావంతో కృషి చేశారు. చిన్న వయస్సులోనే నాటకాలతో ప్రారంభించి సినిమా రంగంలోకి అడుగుపెట్టి తన జీవితాన్ని పూర్తిగా నటనకు అంకితం చేశారు. క్రమశిక్షణ. ఎస్.వి. రంగారావు గారు చాలా క్రమశిక్షణతో కూడిన వ్యక్తి. నిర్ణయించుకున్న పనిని సమయానికి పూర్తి చేయడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. వినమ్రత. ఎంత పెద్ద నటుడిగా ఎదిగినా ఎస్.వి. రంగారావు గారు ఎప్పుడూ వినమ్రతను చిన్నచూపు చూడలేదు. తన సహనటులతో ఎల్లప్పుడూ గౌరవంగా వ్యవహరించేవారు. సృజనాత్మకత. ఎస్.వి. రంగారావు గారు చాలా సృజనాత్మకమైన వ్యక్తి. నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణం, స్క్రీన్ ప్లే రచన వంటి రంగాలలో కూడా తన సృజనాత్మకతను చాటుకున్నారు.